ఒకటి రాజధాని అనేది అంత ఇంపార్టెంట్ కాదని నా ఉద్దేశం అని కూడా అన్నారు మీరు. 100%. 3 వ్యవస్థలు 3 చోట్ల ఉంటాం అనేది రాష్ట్రానికి మంచిదండి. రెండోది అసలు అమరావతి అనేది కన్స్ట్రక్షన్కే అన్సూటబుల్ అండి. విలేజ్ సెక్రటేరియట్ కూడా అదే అండి. అంటే 60% ప్రజలు గ్రామాల్లో ఉన్నప్పుడు 60% ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా గ్రామాల్లో ఉండాలి కదా, అంతకంటే ఎందుకు బయట ఉండాలి అనేది ఆలోచన. కానీ అది సక్సెస్ అయినట్టేనండి. ఇప్పుడు కొత్త ప్రభుత్వం కూడా కంటిన్యూ చేస్తుంది కదా. ప్రజల కోసం మనము 100 సంవత్సరాలు అయిన సర్వే మళ్ళీ సర్వే చేయక తప్పదండి. రీసర్వే టెక్నాలజీ బాగా డెవలప్ అయింది కాబట్టి సర్వే చేయడం ఈజీ అండి. ఇప్పుడు విలేజ్ స్థాయిలో వస్తుంది కాబట్టి ఇక మళ్ళీ స్మూత్గా నడుస్తుందండి. మళ్ళీ ఇంకొక 25-30 సంవత్సరాల పాటు నడుస్తుంది. అది ఎవరైనా చేయాల్సిందేనా. రాజశేఖర రెడ్డి గారి టైంలో బాగా పెరిగింది రెవెన్యూ. అట్లానే కిరణ్ కుమార్ రెడ్డి గారు 3 సంవత్సరాల్లో కూడా బాగా పెరిగిందండి. అప్పుడు భాస్కర్ గారు సెక్రటరీ రెవెన్యూ ఉండేవారు. బాగా పెరిగిందండి. సీఎంఓ అనేది భ్రష్టు పట్టించటము మొదలుపెట్టింది ఎన్టీ రామారావు గారితో అండి. వాస్తవం అంతకుముందు లేదండి. ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి అజయ్ కల్లంతో ఓపెన్ టాక్ ఆదివారం రాత్రి 7:30 నిమిషాలకు.